హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిన్న పూర్తి సమాచారం లేకపోవటం వల్ల పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి గురించి ఒక వీడియో పెట్టడం జరిగింది. నిజంగా చెప్తున్నా, ఆ వీడియో తన గురించి తెలియక పెట్టానండి. తెలిస్తే నేను ఖచ్చితంగా అలా పెట్టుండేవాడిని కాదు. ఎందుకంటే నిన్న అజయ్ బాబు ఇంకొక వీడియో పెట్టడం జరిగింది. అది చూసిన కాడి నుంచి నాకు కొంచెం ఏదో తెలియని ఒక ఆందోళన. అందుకే ఇక ముందు కూడా అతని మీద వీడియోలు పెడతానో లేదో తెలియదు. అంటే ఎందుకు ఈ భావన కలిగింది అనేది తెలియాలంటే దయచేసి ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అజయ్ బాబు గారు, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. తొందరపడి నా మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, ఓకేనా? దయచేసి ఆయన ఏమన్నారో ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, కరుణాకర్ లలిత్ కుమార్ ఒళ్ళు బలుపు మాటలు చూడండి. ఈ కొజ్జా కరుణాకర్ లుచ్చా లలిత్ గాడి బలుపు చూడండి. తొందరలోనే వీళ్లకు పెళ్లి చేద్దాం. చూసారా ఎంత దారుణంగా బెదిరిస్తున్నాడు, ఎంత దారుణంగా భయంకరంగా మనని బెదిరించి భయానక స్థితికి గురి చేస్తున్నారు. ఏంటి అజయ్ బాబు గారు, మేము చేసిన తప్పేంటండి? అలాగే వీడియోలో ఆయన వాడుతున్న భాష కూడా చూడండి ఎలా ఉందో. మూడు సార్లు చెప్తాను, నా కొడకల్లారా, లజ్జ కొడకల్లారా, మీరు మా దేవుళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారా? మేము మూసుకుని పడి ఉండాలా? సరే, ఈ రోజు నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు అరెస్టులు కాదురా, ఏం చేపిస్తారో చేసుకోండి. వెనక్కి తగ్గితే అప్పుడు అడగండి. నా కొడకల్లారా, లజ్జ కొడకల్లారా, మీ బట్టలు ఓడదీసి నా కొడకల్లారా ఇంకొకసారి మా దేవుళ్ళతో వస్తే మీ ప్రభు ఉచ్చలేదు, మీకు ఉచ్చపడేలాగా చేయకపోతే నా కొడకల్లారా. ఈ క్రైస్తవ మాఫియా కరుణాకర్ గారి మీద పెట్టిన కేసు ఏంటి అంటే, ఒక పాస్టర్ ముసుగులో ఉన్న ప్రేమ్చంద్ అనే ఒక లంజా కొడుకు, ప్రేమ్చంద్ అనే ఒక పాస్టర్ ముసుగులో ఉన్న లంజా కొడుకు. చూశారు కదండి, నేను కరుణాకర్ గారు మాట్లాడిన మాటల్ని తన ఫోన్లో ప్లే చేస్తూ అజయ్ బాబు ఒక వీడియో చేయటం జరిగింది. అయితే ఇక్కడ కేవలం మా వీడియోని చూపించి వదిలేయలేదండి. ఆయన ఏమన్నాడో ఒకసారి వినండి దయచేసి. అజయ్ బాబు గారు పూర్తిగా వినండి అని పద్ధతిగా విమర్శించండి, తప్పులేదు. కానీ లా కొడుకులు అనుకుంటూ మీరు మాట్లాడుతున్నారు చూడండి, అది చాలా తప్పు. థ్యాంక్స్ సార్, మంచి సలహా ఇచ్చారు. పద్ధతిగా విమర్శించాలి, అంతే కదా. చూడండి, అజయ్ బాబు దొంగనా డుడుకు గారు, అజయ్ బాబు లఫంగి గారు, అజయ్ బాబు లుచ్చా గారు, ఇట్లా సరిపోద్దండి మర్యాద? నీ కంట్లో నా డాషు ఏంట్రా? ఇప్పుడు నువ్వు నాకు పద్ధతి నేర్పేవాడు అయ్యావు. ఈ వీడియోలు వీడు ప్లే చేసేసి వీడు పెద్ద తోపులాగా బిల్డప్ దొబ్బుతున్నాడు అనుకుంటున్నారు కదా. ఆ వీడియోలు ఎందుకు ప్లే చేశాడో మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరాఖరి దాకా చూడాలి. ఆ మధ్యలో వీడు చాలా బేస్తో మాట్లాడిన వేస్ట్ మాటలు చాలా ఉంటాయి. మరి అవన్నీ కూడా మీరు వినాలి. ఒక్కసారి అవన్నీ వినండి. ఎండింగ్కి వచ్చాక వీడు బతికేంటనేది ఒక క్లియర్ పిక్చర్ నేను ఇస్తా, ప్రామిస్. ఏమంటున్నావు కరుణాకర్ సుగుణ? మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అంటున్నావు కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడిగా ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభు మా దేవుడిగా ఉండకపోతే ముక్కలు ముక్కలుగా నిన్ను నరికి కాకులకి గద్దలకి ఆహారంలాగా విసిరేసి ఉండేవాళ్ళం. కానీ ఈనాటికి కూడా నీ ప్రాణాన్ని కాపాడుతుంది యేసుక్రీస్తు ప్రభు బోధలే. నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు, మిమ్మల్ని దూషించే వారిని దీవించమన్నాడు. నిజం చెప్తా ఉన్నాయి వాళ్ళకి. ఈ రోజు నువ్వు తింటున్నటువంటి తిండి యేసుక్రీస్తు ప్రభు నీకు పెట్టిన భిక్ష కరుణాకర్. ఆ తర్వాత మాట్లాడదాం కన్నారే. ఇప్పుడు నువ్వేమంటున్నావు? యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టే మమ్మల్ని వదిలేస్తున్నా అంటున్నావు, లేకపోతే మొక్కలు నరికి కాకులకి గద్దలకి ఎత్తావా? ఒరే, నీకు మీ యేసు చెప్పాడు అని చెప్పి నువ్వు అంటున్నావు చూసావా? ఇదంతా కూడా సొల్లు. బొచ్చు మా తాత బాబర్ అయ్యి ఉంటే నేను అక్బర్ అయ్యి ఉండేవాడిని అని అనుకోవటం ఎంత ఎర్రి పుష్పత్వమో, నువ్వు యేసు చెప్పాడు కాబట్టి ఆగిపోయాను అనుకోవటం కూడా అంతే పుష్పత్వం. నీకు తెలుసా, నీ యేసు మాటలు నాకు ఏకతో సమానం. కానీ నేను బేసిక్గా లేకపోతే కరుణాకర్ నిన్ను మొక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఏకిపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ యేసు చెప్పాడనో లేకపోతే ఇంకోటి చెప్పాడనో కాదు. మాకు రాజ్యాంగం ఉంది, ఈ దేశంలో చట్టం ఉంది. ఆ చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి, ఈ దేశం మాది కాబట్టి, మా దేశం ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి నిన్ను వదులుతున్నాం. లేకపోతే నిన్ను నీలాగా మా దేవీ దేవతలను అవమానిస్తున్న కొజ్జాగాళ్ళందరినీ కలిపి ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేయటం కాదురా, కైమా కొట్టి సెప్టిక్ ట్యాంక్లో కలిపేవాళ్ళం. లాంబడి కొడక, సెప్టిక్ ట్యాంక్లో కలిపేవాళ్ళం. ఎందుకంటే మీ బతుకు అదే కరెక్టు. ఏదో పెద్ద దయార్ద్ర హృదయం వేసేసుకుని మా యేసు చెప్పాడు కాబట్టి ఒగ్గేస్తున్నావు. అవును, మరి
బోచు మీ యేసుకే దిక్కులేదు ఇక్కడ మేకులు కొట్టేస్తే. నువ్వు వచ్చి ఆయన చెప్పాడు కాబట్టి మమ్మల్ని వదిలేస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నారా? నువ్వు నీ బోకడా బతుకు. ఎరా నువ్వు నిన్న ఎక్కడో అన్నావు చెప్పుతో కొడతా అని చెప్పేసి, రారా అని ఒక నెల టైం ఇచ్చా. నెల రోజులు కాదు, నువ్వు 6 నెలల్లోపు వచ్చినా కూడా నువ్వు మగోడివేరా, నువ్వు కన్యక పుట్టనోడివే. ఓకేనా? 6 నెలల లోపు కూడా నువ్వు రాలేదంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధ పిశాచానికి పుట్టినోడివిరా, పరిశుద్ధ కన్యకి పుట్టినోడివే. ఓకేనా? ఇంకేమంటున్నావు? యేసు పేరు చెప్పి పొట్ట పోసుకుంటున్నావనా? ఇను. ఎందుకంటే నువ్వు శివుడి గురించి చెప్పి బ్రతికట్లా, లేకపోతే లలిత్ కుమార్ హిందూ దేవతల గురించి చెప్పి బ్రతికట్లా. మీరు మీ గ్రంథాల కంటే ఎక్కువగా బైబిల్ గ్రంథం మీదే ఆధారపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని పొగుడుతూ కొంతమంది బ్రతుకుతూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని తిడుతూ కొంతమందికి సంతోషాన్ని కలిగిస్తూ వాళ్ళు పడేసే భిక్ష తీసుకొని మీరు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు మీ బ్రతుకు తెరువుకు పూర్తిగా నా ప్రభువే ఏర్పాటు చేశాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. బలి చెప్తున్నవరా ఎవరాలు? ఇప్పుడు యేసు పేరు చెప్పుకుని పొట్ట పోసుకోవట్లేదురా డెబ్రేస్ ఎదవా. యేసు అనేవాడి పేరుని అడ్డం పెట్టుకుని మీరు ఎవరైతే హిందువుల దగ్గరికి వచ్చి మాయలు దొబ్బుతున్నారో, మా యేసు వచ్చిన ఉమ్ముతోటి మీ రోగాలు తగ్గుతాయి, మా యేసు పసిన వచ్చేతోటి మీ రోగాలు తగ్గుతాయి అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్న బోకడా పాస్టర్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ గుట్టుని బయట పెడుతున్నాం. ఎవడైతే ఈ బొకడా పాస్టర్ గాళ్ళు పట్టుకొస్తున్న బొకడా మాటల బుక్ ఒకటి ఉందో దానిలో ఉన్న తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాం, దాన్ని అందరికీ అర్థమయ్యేలాగా సరిగ్గా చెప్తా ఉన్నాం తప్ప మీ యేసు పేరు చెప్పుకుని బతకట్లా. వద్దు మీ యేసు పుట్టాడంటానికి ఆధారం చూపించరా అంటే ఒక్కడు ఎంతవరకు చూపించలే. ఆ యేసుని చూపించి మేము పొట్టబోసుకోవటం. ఒరే ఈ రోజున మీ యేసు అనే పేరు మా దేవాలయాల్లో ఎక్కడా వినపడదు, మీ యేసు అనేవాడి రూపం మా గుళ్ళల్లో ఎక్కడ కనపడదు. కానీ యేసు పేరు చెప్పుకుని ఎవడైతే కొంపలమ్మట వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఖండించడం కోసం మాకు ఇష్టం లేకపోయినా, పలకటానికి అసహ్యంగా ఉన్న, చీదరపడుతున్న, చండాలంగా అనిపిస్తున్న తప్పక గతి లేక ఆ పేర్లు మా నోట వస్తూ ఉన్నాయి. కానీ మీ చర్చి పాస్టర్లు లిస్టు చూపించమంటారా? లత్తుకూర ముండా కూడా ఎంతమంది లిస్టు చూపిస్తా. హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పకపోతే పొట్టగడవనోళ్ళు, పూటగడవనోళ్ళు, చివరికి హిందూ దేవతల పేర్లు చెప్పకపోతే చర్చిల్లో కూడా పొట్ట పోసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి గూగుల్లో క్రిస్టియన్స్ టెస్టిమోనీ ఇన్ తెలుగు అని కొట్టండి. నేను గతంలో భయంకరమైన విగ్రహాలకుని, నేను మాంత్రికుడిని, మట్టిగడ్డిని అని చెప్పేసి ఎంతమంది సాక్ష్యాల పేరుతోటి హిందూ దేవతలను అవమానిస్తున్నది. అసలు నిన్నగాక మొన్నే కదా ఆడు లింగమర్మం అని, రామాయణం మీద షార్ట్ ఫిలిం అని చెప్పేసి ఒక పోరం బొగ్గడు ఉన్నాడు, మరుగుదొడ్డిగాడు, ఆడు తీస్తాడు. ఇక నీ మొగుడున్నాడు కదా విజయ్ కుమారు, ఆ విజయ్ కుమార్ కొన్ని వీడియోలు చేస్తూ ఉంటాడు హిందూ దేవుళ్ళని అవమానిస్తా. ఇంకోటి ఉన్నాడు అరగుండు సాంబిగాడు అని చెప్పేసి, ఆడి ఏకంగా హిందూ దేవతల మీద ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తూ ఉంటాడు. నువ్వే ఉన్న తక్కువ టీవీ ఛానల్స్ అన్నింటిలో కూర్చుని రాముడు అట్లా చేశాడు, కృష్ణుడు ఇట్లా చేశాడు, రావణాసురుడు ఎట్లా చేశాడు అని లంగా మాటలు మాట్లాడతావు కదరా తెంగరాదువా. ఒరే హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పుకోకపోతే పొట్టగడవంది మీకు, పూటగడవంది మీకు. మత ప్రచారం పక్కన పెట్టేసి 1 సంవత్సరం కూర్చుంటే నేలకు కాదు పాతాళానికి నాకిపోయే మతం మీది. హిందూ ధర్మం ఈ రోజుకు కూడా ఎటువంటి ప్రచారం లేకుండానే ప్రపంచాన్ని ఏలుకొస్తుంది. పాశ్చాత్య దేశాలన్నీ చూడు ఈరోజు భగవద్గీత వెలుగుల్లో దగదగలు ఆడిపోతూ ఉన్నాయి. మీ చర్చల్ని బార్ల కింద లేకపోతే ప్యాకెట్ క్లబ్బుల కింద అమ్మేసుకుంటే అవి కూడా నడవక వెలవెలబోతూ ఉన్నాయి. ఎవరితో పోలుస్తున్నారా ఒకడాగా? దేంతో పోలుస్తున్నారా బద్మాష్గా? ప్రతి సవటన డాష్గాడు హిందువుల్ని విమర్శించటం, హిందువులను తిట్టడం, ఎవడి ఇష్టారాజ్యం అడిది అయిపోయింది. ఒక్క 6 నెలల కాలం పాటు కానీ, 1 సంవత్సరం కాలం పాటు కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడం మానేయండి. మీ బ్రతుకులకి చిల్లర పైసలు కూడా దొరకవు. ఒరే కరెక్ట్గా ఇదేరా పాస్టర్లకి నీతో సహా చెప్పేది. 6 నెలలు యేసుక్రీస్తు గురించి బయటకు వచ్చి చెప్పటం మానేయండి. అసలు యేసుక్రీస్తు గురించి తలవటం మానేయండి. 6 నెలలు ఛాలెంజ్ చేయరా. నువ్వు మొగోడు అయితే ఈ ఒక్క ఛాలెంజ్ మీద నిలబడరా. 6 నెలలు మా హిందువులు ఎవ్వరూ కూడా ఏ ఇళ్ళమ్మట వెళ్ళి మత ప్రచారం చేయరు, ఏ ఇళ్లలో వాళ్ళకి మత ప్రచారం చేయరు. 6 నెలలు గ్యారంటీ నేను ఇప్పిస్తా, మా పీఠాధిపతులతో నేను చెప్పిస్తా. 6 నెలల పాటు అసలు సువార్త ప్రచారం అనేది చెయ్యం, 6 నెలల పాటు అసలు మత ప్రచారం చెయ్యం, 6 నెలల పాటు అసలు చర్చలకు పిలవం అని చెప్పేసి 6 నెలలు చేస్తామని మీ పాస్టర్లు అందరితోటి క్యాథలిక్, ప్రొటెస్టెంట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, బొంగు, బొచ్చు, బొశానం అన్ని సెక్టర్లతో చెప్పించరా. ఒక్క మాట బొచ్చులే నీ మాట నీ కొంపలో ఉండేవాళ్ళు వింటారో లేదా దిక్కులేదు, వీళ్ళందరూ నీ మాట ఎప్పుడు వినాలి? నువ్వు వినిపించగలిగితే మగోడివిరా. నువ్వు వాళ్ళని మార్చడం కాదు, వాళ్ళతో ఒక మాట చెప్పించగలిగితే మగోడివి.
ఓకేనా? అలా చెప్పి 6 నెలలు మత ప్రచారం ఆపించు. కుక్క అరే ఒక మాట అనాలంటే ఎంత దమ్ము ఉండాలో తెలుసా గుడారంలో. కోర్స్ మీకు అది ఎప్పటికీ ఉండదు, కానీ మినిమం ఎథిక్స్ ఫాలో అవ్వాలి ఒక మాట మాట్లాడే ముందు. సిగ్గులేనాడా? బైబిల్ గ్రంథం గురించి మాట్లాడడం మానేయండి. రోడ్ల పక్కన అడుక్కు తినే పరిస్థితి వస్తుంది మీకు. బైబిల్ గురించి చెప్పకుండా, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడకుండా, క్రైస్తవులను తిట్టకుండా మీరు ఉండండి. ఏం మాట్లాడాలిరా? నీ అమాయకత్వమా, రెడ్ ఫ్లవర్ అత్వమా? ఎందుకంటే ఈరోజు నేను కరుణాకరు లేకపోతే కొంతమంది గట్టిగా మాట్లాడితే ఒక 20 మంది బైబిల్ గురించి మాట్లాడేది. అసలు నీ బొకడాలో రాతలు మాటలు పట్టించుకోకుండా కేవలం హిందూ గ్రంథాల మీద ప్రవచనాలు చెప్తున్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి చూడు 1 మిలియన్ సబ్స్క్రైబర్, 2 మిలియన్ సబ్స్క్రైబర్, 10 lakh అంటే 5 lakh సబ్స్క్రైబర్స్, 8 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇలా అందరినీ అంటే మీ గ్రంథాల్లో ఉన్న బొక్కల్ని తప్పుల్ని ఎత్తి చూపించకపోతే మాకు కూడా ఆళ్ళకున్నట్టే సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు మాకు. కానీ మేము సబ్స్క్రైబర్స్ కోసం పనిచేయట్లా, ఆ పని ప్రవచనకర్తలు చేస్తున్నారు కదా. కాబట్టి మేము మీలాంటి విషపురుగులు ఏదైతే ప్రచారం చేస్తున్న విషపు మాటలు ఉన్నాయో వాటి గురించి వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాం. అందుకే ఇంకా పూర్తిగా ప్రజలకు రీచ్ అవ్వట్లే. మేము న్యాయంగా అయితే మాకే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి, మా వీడియోసే ఎక్కువ షేరింగ్ అవ్వాలి. ఎందుకంటే మీ బొకడా సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలంటే మేము ఏం పట్టుకోవాలి? బైబుల్ పట్టుకోవాలి. వాట్ ఈజ్ బైబుల్ అంటే ఏం చెప్పాలి? పాత నిబంధనలో ఒక 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, దాంట్లో 23,145 వచనాలు, దీంట్లో 7,900 వచనాలు, మొత్తం కలిపితే 31,102 వచనాలు. ఇందులో మీ యేసుక్రీస్తు చెప్తున్న మాటలన్నీ 1,599 మాటలు మాత్రమే, అంటే 1,599 వచనాలు. 31,102 వచనాల్లో మీ దేవుడు చెప్పిన మాటలు ఎంతయ్యా అంటే 1,600 మాటలు గట్టిగా మాట్లాడితే. ఈడ్స్తంటే 1020 పేజీలు గట్టిగా రోజుకో పేజీ, మ్యాక్సిమం రోజుకో పేజీ చెప్పినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అదే మా హిందూ గ్రంథాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలంటే 20,500 మంత్రాలతో కూడిన 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, అలాగే 4 లక్షల పైచిలకు శ్లోకాలతోటి అష్టాదశ పురాణాలు, 1,00,000 శ్లోకాలతోటి మహాభారతం, 24,000 శ్లోకాలతోటి శ్రీమద్ రామాయణం, 700 శ్లోకాలతోటి మహాభారత అంతర్గతమైన శ్రీమద్ భగవద్గీత. ఇవి కాకుండా నీతి శాస్త్రాలు, ధర్మసూత్రాలు, శిష్టాచార వ్యాఖ్యలు, వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని చెప్పుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టా మేము పందెంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా భర్తృహరి సుభాషితాలని ఒకటి ఉంటుంది. ఆ సుభాషితాల్లో ఉన్న మంచి మాటల్లో కనీసం మీ బైబిల్లో కొన్నన్నా చూపించగలవా? మీ బైబిల్లో సుభాషితాల్లో లేని మంచిని ఒక్కదాన్ని చూపించగలవా? కానీ మీ బైబిల్లో లేని మాటలు మా సుభాషితాల్లో నుంచి కూడా చూపిస్తాను నేను. ఆ సుభాషితాలు రాసిన భర్తృహరి దేవుడు కాదు, ప్రవక్త కాదు, ఇంకోటి కాదు, కేవలం ఒక పండితుడంతే. అసలు వాటితో పోటీ పడగలదా మీ బైబిలు? గతి లేక తప్పక గత్యంతరం లేక మీ పుస్తకం పట్టుకుని మాట్లాడుతున్నాం. కానీ మీరు నిజంగా రోడ్ల మీదకి రావటం మానేస్తే ఆ ఫస్ట్ బుక్ పక్కన పడేసేది మేమేరా బాబు. ఎందుకంటే ఆ బుక్ను పట్టుకోవటం వల్ల జీవితానికి నయా పైసా ప్రయోజనం లేదు. అర్థమైందా? కాబట్టి ఇట్లాంటి ఛాలెంజ్లు చేయకూడదు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు హిందూ గ్రంథాల పేర్లు తీయకుండా, నువ్వు కాదు నీతో పాటు ప్రతి పాస్టర్ కానీ హిందూ గ్రంథాలు, హిందూ దేవీ దేవతలు, హిందూ ఆచారాలు పేరు తీయకుండా 1 సంవత్సరం నీ మత ప్రచారం చేసి చూడండి. మగ పుట్టకు పుడితే, పాపం మగ పుట్టక ఆడ పుట్టక ఎందుకులే, మనిషి పుట్టకు పుడితే ఓకేనా, చేయలేరురా. ఇవాళ క్రైస్తవులకి నిజంగా కోపం ఉండుంటే, నిజంగా క్రైస్తవులకు రోషం ఉండుంటే, నిజంగా క్రైస్తవులకి ఏమాత్రం చీమునెత్తులుండున్నా నీ మీద ప్రతి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందాకే కదరా క్రీస్తు ప్రేమ అంత బాగుంటుంది, ఎంత లోపలికి పెడతామన్నావు, మళ్ళీ ఇప్పుడేనా మళ్ళీ కేసులు బోసులు బొంగు బొచ్చు అని చెప్పేసి పెట్టు. ఇప్పుడు పోలీసు నువ్వు కేసు పెట్టంగానే మమ్మల్ని ఎన్కౌంటర్ చేసేరుగా, ఏం చేస్తారు? పిలిచి విచారణ చేస్తారు. అప్పుడు పోలీసులకు ఏం చెప్తాం? సార్ గ్రౌండ్ ఇదండి, అనవసరంగా వచ్చి మా దేవుళ్ళని కెలుకుతున్నారు, మా గ్రంథాలను కెలుకుతున్నారు, మమ్మల్ని ఏలెట్టి కెలుకుతున్నారు, వాళ్ళు ఏలెట్టి కెలుకుతూ ఉంటే మేము AK-47 లెట్టి కెలికేస్తున్నామండి వాళ్ళకి. అది తట్టుకోలేక ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఒక్కసారి ఇన్ అండ్ అవుట్ 2 and 4 కూడా చూడండి సార్ అని చెప్పేసి మీరేం మాట్లాడారు మేమేం మాట్లాడాము అనేది వివరంగా చెప్తాం. ఆ తర్వాత కూడా చట్టం నీకు చుట్టం కాదు, నాకు చుట్టం కాదు, అందరినీ సమానంగా చూస్తుంది కదా. ఆ చట్టం ముందుకు వెళ్ళి అయ్యా ఈ పరిస్థితుల్లో మేము ఇలా మాట్లాడాల్సి వచ్చింది,
ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఇంత రెచ్చగొట్టారు, వీళ్ళు మత స్వేచ్ఛ అనే దాన్ని అడ్డం పెట్టుకుని మా స్వేచ్ఛ పైన దాడి చేస్తూ ఉన్నారు, కావాలంటే చూడండి అని వాస్తవాలు మొత్తం అర్థమయ్యేలాగా చెప్తాం. ఏమైద్ది? ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్న విషయం ఇప్పుడు దాకా నలుగురికి తెలిసింది, రేపు ప్రపంచం అంతా తెలుస్తుంది. మా మీద ఎన్ని కేసులు పెడితే అంత ఎక్కువ మంది హిందువులకి ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా, ఈ ఎడారి మతాలగాళ్ళు నీకు ఇచ్చిన ప్రామిస్ మీద చెప్తున్నాను, నువ్వు నీ గురించి మాట్లాడే ప్రతి వీడియోలో క్రైస్తవుల్ని మత మార్పిడి గాళ్ళనే అంట, నీ గురించి మాట్లాడే ప్రతి వీడియోలో మీరు ఎడారి మతం గాళ్ళనే అంట, ప్రామిస్. ఓకే, అందుకే మళ్ళీ అట్టాగే చెప్తున్నా, ఈ ఎడారి మతం గాళ్ళు, ఈ మత మార్పిడి మాఫియా గాళ్ళు మమ్మల్ని ఏ విధంగా హింసపెడుతున్నారు, మా దేవీ దేవతల్ని, మన ధర్మాన్ని, మన దేశాన్ని ఎంత అవమానిస్తున్నారు అనేది అందరికీ అర్థమయ్యేలాగా ఎంత ఎక్కువైతే అంత చేస్తాం. కాబట్టి గుడారం మూసుకుని ఓకే కూర్చో. దేశవ్యాప్తంగా ఈ వీడియో ఎంతమందికి అయితే చేరుతుందో ఆ పాస్టర్స్ చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? వారి సంఘాన్ని తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియోని చూపించి నీ మీద కేసు నమోదు చేయాలి. నిన్ను కొట్టాల్సిన అవసరంలా, నిన్ను తిట్టాల్సిన అవసరంలా, నీ మీద దాడి చేయాల్సిన అవసరంలా. కనీసం ఇలాంటి ఒక చట్టం ఉంది, ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో అన్ని మతాలు సమానమే, ఇక్కడ ఏ మతాన్ని ఇంకొక మతం వాళ్ళు కించపరచకూడదు, ఏ దేవుణ్ణి ఇంకొక వ్యక్తి కించపరచకూడదు అన్న ఆలోచన కనీసం భారతీయులుగా క్రైస్తవులకు తెలుసుంటే వీళ్ళందరూ కూడా ప్రభు పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, యేసు ప్రభు అంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కేసు నమోదు చేస్తారు. నువ్వు అడుగుతున్నావుగా, నీకు చాలా దోలగా ఉంది కదరా, నీకు చాలా సరదాగా ఉందిగా, కేసులు పెట్టండి నా మీద, కేసులు పెట్టండి నా మీద అంటున్నావు. ఒక్కసారి పోలీసుల చేతుల్లో పడితే, ఒక్కసారి రోకల బండలు నీకు ఎక్కిస్తే, ఒక్కసారి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే పోలీస్ దెబ్బ ఎలా ఉంటుందో రుచి వస్తే కొడక ఇంకొక కన్ను కూడా ఇలా పోతుంది. అప్పుడు యారా నీకు బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది, బాగా చెప్తున్నావు. ఎప్పుడైనా రోకల బండ ఎక్కించావా? అయినా రోకల బండలు ఎక్కించడానికి 3rd డిగ్రీ ప్రయోగం చేయటానికి ఇక్కడ మేము మర్డర్లు, మానభంగాలు చేయట్లేదు, లత్తుకోరుగా మేము ధర్మరక్షణ చేస్తున్నాం. ఈ ధర్మరక్షణ మీరెవరు చేయటానికి అంటే మా ధర్మాన్ని మేమే రక్షించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని కాపాడటానికి పోలీస్ వ్యవస్థ ఉంది, మీలాగా మైనార్టీ ముసిగేసుకున్న వాళ్ళని కాపాడటానికి రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నా, ప్రకటించుకుంటున్న, పరిరక్షించుకోవాలనుకుంటున్న మమ్మల్ని, మా ధర్మాన్ని కాపాడటానికి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా లేడు. కాబట్టి మా రక్షణ మేమే చూసుకోవాలి, మా ధర్మాన్ని మేమే కాపాడుకోవాలి, కాపాడుకుంటున్నాం. మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ హిందూ సమాజం మీద ఉంటుంది. వాళ్ళ పని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. బఫన్ గడికి తక్కువ, కమెడియన్ గడికి ఎక్కువ. నువ్వు క్రైస్తవులకు వార్నింగ్లు ఇస్తా ఉన్నావు. ఊరే ఎక్కువ తక్కువలు పక్కన పెట్టరా, ఫ్రాంక్గా ఒక మాట చెప్తా, నువ్వు బఫూన్ల కంటే కూడా ఎక్కువరా, ఇది మాత్రం పక్క. నువ్వు హిందువులకు వార్నింగ్ ఇస్తున్నావు కదా, నిన్న తుంపేస్తా, మిమ్మల్ని పొడి చేస్తా, మేము తలుచుకుంటే లేపేస్తా అని చెప్పేసి వద్దురా ప్లీజ్. ఇట్లాంటి ఎప్పటి నుంచో ఇంటా ఉన్నవరా. వెనక తోలుబొమ్మలాట్లో కేతిగడని ఉండేవాడు, ఆడికి నీకు పెద్ద తేడా కనపట్టలేదురా. మధ్యలో వచ్చి కాస్త కామెడీ ఇచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడికలాగా నువ్వు కూడా ఈ మధ్య వచ్చిన కుక్క చింతకాయ గడివి. నువ్వేదో వార్నింగ్ ఇచ్చేస్తే ఇక్కడ పొట్లాలు పిసిగేసుకుని అమ్మమ్మమ్మబ్బబ్బబ్బబ్బ అనుకునే అంత సీన్ ఎవరికీ లేదురా బాబు. సరే, నువ్వు ఎంత ఆవేశపడ్డా కూడా నువ్వు ఇచ్చేది ఏంటో అందరికీ జనాలకు అర్థమైపోయింది. అరే లలిత్ కుమార్, హిందుత్వవాదుల్లో కొంచెం నువ్వు పద్ధతిగా మాట్లాడుతా ఉన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది నాకు నీ మీద. కానీ నీ నోటి నుంచి కూడా ఆ మాటల విరోచనాలు చూశాను నేను. ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారా. సేమపందిలాగా తెల్లగా ఉంటే సరిపోదు, మాట తీరు కూడా పద్ధతిగా ఉండాలి. లా కొడుకులని అంటావా? అదే మాట మీ అమ్మని అంటావు ఎంతసేపు మాకు. ఒరే ఇప్పుడు ఏంట్రా, నా గురించి నువ్వు మంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు కాబట్టి నేను మా దేవుళ్ళని తిడుతుంటే, సార్ మా దేవుళ్ళని తిట్టొద్దు సార్, నేను మంచివాడిని సార్, మా దేవుళ్ళని తిడితే ఎట్టా సార్ అని బతిమాలుకోవాలా? ఒరే ఊర మాసు ఎట్టా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఉంటుంది. ఇది నేను ఎన్నాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నా కాబట్టి అంత క్లాస్గా కనపడుతున్నా. ఒక్కసారి కొడకల్లారా నా దేశాన్ని, నా దేవుళ్ళని తక్కువ చేసి మాట్లాడితే నువ్వు మెచ్చి కప్పే మేకతోల కోసం కాంప్రమైజ్ అవుతాను ఎట్ట అనుకున్నావురా? ఆడు నా దేవుళ్ళని రాగి అన్న తర్వాత లంచా కొడక అనే అంటాను. ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి సర్టిఫికెట్లు పొందాలి, ఎవరి దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి నేను కాంప్రమైజ్ అవ్వాలిరా? నేను మళ్ళీ చెప్తున్నా, నిన్న మాకు గురువుగారు చెప్పారు,
అయ్యా మీరు చాలామంది మాస్లోకి వెళ్ళారు, కాస్త ఎలైట్ పీపుల్లోకి వెళ్తే మీకు ఎక్కువ సపోర్ట్ వస్తుంది, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇలాంటి భాష వాడకండి అని చెప్పన్నారు. మళ్ళీ చెప్తున్నా, ఎలైట్ పీపుల్, వాళ్ళకంటే హైలైట్లో ఉన్న పీపుల్ మాకు అందరూ సపోర్టు కావాలి. కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా అని మా ధర్మాన్ని, దేశాన్ని దూషించే వాళ్ళ విషయంలో కాంప్రమైజ్ అవ్వటానికి మేము వ్యాపారం చేయట్లేదు అయ్యా. వి ఆర్ వారియర్స్. యుద్ధం కోసం కూర్చున్నాం. ఆ యుద్ధంలో మా ప్రాణాలు అర్పించటానికి, లేదంటే మా ధర్మం కోసం ఇంకేదన్నా చేయటానికి తెగించున్నాం. ఈ రోజున మాకు డోనర్స్ కావాలి. ఎలాంటి డోనర్స్ కావాలో తెలుసా? డబ్బు ఇచ్చేవాళ్ళు కావాలి. కానీ డబ్బు మాత్రమే కాదు, మాకు బ్యాక్ ఎండ్లో ఉంటూ మమ్మల్ని మార్గదర్శనం చేస్తామనుకునే ఇంటలెక్చువల్స్, థింక్ ట్యాంక్ వాళ్ళు కావాలి. అందరూ సంప్రదించండి. మాకు ఎవరెవరైతే సాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు. డబ్బు ఇవ్వగలిగిన వాళ్ళు డబ్బు ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి. డబ్బు ఇవ్వలేము అనుకున్న వాళ్ళు సలహాలు ఇవ్వగలిగితే సలహాలు ఇవ్వండి. రండి, మమ్మల్ని సంప్రదించండి. మాకు ప్రాపర్ మార్గదర్శనం చేయండి. టైం వేస్ట్ వ్యవహారాలు చేయొద్దు. తెలిసిన సోదే చెప్పడానికైతే అస్సలు ఫోన్ చేయొద్దు. అలా అని చెప్పేసి ఇది ఈగోతో చెప్తున్న మాటలు కాదు. మనకున్న సమయం తక్కువ, యుద్ధం పెద్దది. కాబట్టి ఉన్న కాస్త సమయాన్ని మింగేసే లాంటి వ్యక్తులు మాకొద్దు. దాన్ని సద్వినియోగం చేయించే వ్యక్తులు కావాలి. ఇంకొంతమందికి అధికారం చేతిలో ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, పరిచయాలు ఉంటాయి. మీరు బయటికి రావద్దు. బ్యాక్ ఎండ్లో మాకు షాడోగా ఉండండి. ఆ షాడోగా ఉంటూ మాకు ఏమేం చేయగలరో అవి చేపించేవాళ్ళు రండి. మొన్న వీడియోలో చెప్పాను కదా, ఒక సోరోస్ కావాలని చెప్పేసి. ఆ సోరోస్ కంటే బలమైన వ్యక్తులు సనాతన ధర్మంలో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా రండి. కానీ గుర్తుపెట్టుకోండి, మా యుద్ధానికి సపోర్ట్ చేసేలాగుంటే రండి తప్ప మా యుద్ధాన్ని పక్కదారి పట్టించి మమ్మల్ని సప్రెస్ చేసి, మా ఆలోచనల్ని, ఆవేశాన్ని సప్రెస్ చేసే మార్గంలోకి అయితే తీసుకెళ్లేలాగా రాకండి. ఓకే? అండ్ యూ అజయ్ బాబు, ఎదటోడు ఎట్లా నడుచుకుంటే మా వ్యవహారం అలాగే ఉంటుంది. యస్మిన్ యథా వర్తతే యో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మ. ఇది మా ధర్మం చెప్తున్నమాట. ఎవడు మాతో ఎలా ఉంటాడో మేము వాళ్ళతో తిరిగి అలాగే ఉంటాం. నువ్వు మా దేవుడిని అరే అంటే మేము నిన్ను, మీ వాళ్ళందరినీ కలిపి లంజా కొడక అంటానికి ఏమాత్రం వెనకాడు. నువ్వు అంటున్నావు కదా కేసులు పెట్టాలి వీళ్ళందరి మీద, దోవుగా ఉంది వీళ్ళకి అని చెప్పేసి. పెట్టుకో, ఎన్ని పెట్టుకోగలుగుతావు అన్ని పెట్టుకో. అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, నిలబడతాం, పోరాడతాం. ఈ రోజున కొంతమంది క్రైస్తవ అధికారులు ఆ స్టేషన్లో ఉంటేనో, లేకపోతే కొంతమంది క్రైస్తవ అధికారులు వ్యవస్థల్లో ఉంటేనో వాళ్ళు మీకు అనుకూలంగా బాహాటంగా పనిచేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాంటి వ్యవహారమే చేసుకుంటా వెళితే హిందువుల్లో కూడా కొంతమంది బలం ఉన్న అధికారులు ఉంటారు, బలంలో ఉండి హిందుత్వ భావజాలం ఉన్న అధికారులు ఉంటారు. అలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు చెప్పిన పని చేయడానికి సిద్ధపడవచ్చు. కానీ ఇలాంటివి చూసి ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకనాడు బయటకు వచ్చి లలిత్ కుమార్ మీ వెనకాల మేము ఉంటాం అంటూ ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తారు. అతి త్వరలోనే ఆ బలం కూడా మాకు వస్తుందని నమ్ముతా ఉన్నాం. చూడండి ఇంకేమంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మాకు పద్ధతి నేర్పాడు, సంస్కారం నేర్పాడు. శత్రువులను కూడా ప్రేమించమన్నాడు, దూషించే వారిని, ద్వేషించే వారిని క్షమించమని చెప్పాడు. ఈ వెధవులు వీళ్ళిద్దరూ కూడా, కరుణాకర్ సుబ్బిన గారు కానివ్వండి, లలిత్ కుమార్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరియ తల్లికి పరిశుద్ధాత్ముడితో అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఆవిడ్ని వేశ్య అని మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. ఒరే ఎన్నిసార్లు చెప్పాలరా, పరిశుద్ధాత్మతోటి మేము అక్రమ సంబంధం అంటగట్టట్లేదు. దయచేసి నమ్మండి. ఎందుకంటే అసలు పరిశుద్ధాత్మ అనేవాడే లేడు అని మేము నమ్ముతున్నాం కాబట్టి. కానీ మేము అక్రమ సంబంధం అంటుంది ఎవరి విషయంలో? మేము అంటున్నాం అంటే మా సొంత మాటల గూగుల్ చెప్తుంది. ఇప్పుడు రోమన్ సైనికుడు పాంతారాతో పడుకుందని చెప్పేసి కొన్ని పేజెస్లో రాస్తున్నారు. అలాగే క్వింటోస్ ఆవిడ ఉన్నాడు, వాడితో ఒకసారి పడుకుని యేసుక్రీస్తుని కనిందని కొన్ని పేజెస్లో రాశారు. ఆ తర్వాత ఆక్టేవియస్ అంటారు, వాడిని అగస్టస్ అని కూడా అంటారంట. అగస్టస్తో పడుకుంది మేరీ అని కూడా ఎవడో పేజెస్లో రాశాడు. ఆ తర్వాత ఇంకొకళ్ళు 2-3 పేర్లతో రాశారు. మరి ఇట్లా నిజమంతా నాకు తెలియదు. గూగుల్ తల్లి చెప్తుంది. నువ్వే అన్నావు కదా, మా క్రైస్తవులు కనిపెట్టిన గూగుల్, మా క్రైస్తవులు కనిపెట్టిన యూట్యూబ్ అని చెప్పేసి. ఆ గూగుల్లోనూ ఆ గొట్టాల్లోనూ ఎతికితేనే ఈ డేటా వచ్చింది. మరి ఇప్పుడు 1, 2, 3, 4 పడుకుందని రాసినప్పుడు మరి ఎవరన్నా డౌట్ వస్తుంది, అట్టగా అంటున్నారు. అంతేగాని మేము ఎక్కడన్నా వేసేటువంటి మాటలు వాడామా? నేను ఎప్పుడు వాడలేదు. నేను ఎందుకు వాడతాను? అరే ఎవరో మొన్న క్వశ్చన్ చేస్తే ఇదిగోండి ఈ గూగుల్లో ఎట్టు ఉందని 4 పేజీల్లో వచ్చింది చూపించా. మాట వాడలేదురా. నువ్వు అంటున్నావు వేసి అన్నానని చెప్పేసి. నువ్వు మేరీని అవమానిస్తున్నావు, నేను కాదు. నేను ఎప్పుడూ అవమానించలా. నేను అసలు యేసు అనేవాడు పుట్టనే లేదు అని కదా నేను అంటుంది. మరి ఆడితో తిరిగి కనింది, ఈడితో తిరిగి కనింది అన్న మాట నేను ఎందుకంట? గూగుల్లో వచ్చిందని చెప్పాను అంతే.
హిందూ బంధువులారా దీంట్లో నాకు ఏ పాపం పుణ్యం తెలియదు, క్రైస్తవులారా దీంట్లో కూడా నాకు ఏ పాపం పుణ్యం తెలియదు, మీ మేరీని వేశ్య అనేది ఎవడన్నా ఉన్నాడంటే ఈడే అన్నాడు అజయ్ బాబు గారు. ఈయన చెప్తూ కొడతారా లేకపోతే మరి ఇంకా దేంతో కొడతారా మీ ఇష్టం, నన్ను గెలకొద్దు అనవసరంగా. చారి గారు దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి. పరిశుద్ధాత్ముని దూషించినా ప్రభు క్షమిస్తానో ఏదో ఒక రోజు అని చెప్పారా? అతి తెలివిని ప్రయోగించకండి దయచేసి పాస్టర్స్. పరిశుద్ధాత్ముని దూషించిన రోజే క్రాస్ లైన్ దాటి వెళ్ళిపోయారు వీళ్ళు. పాప క్షమాపణ వీళ్ళకు దొరకదు, పాప క్షమాపణ అనేది వీళ్ళ జీవితానికి లేదు. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏళ్ళ గురించి ఇంకా మీరు ప్రవర్తించేదేంటి? అజయ్ బాబు పాప క్షమాపణ ఎవడు అడిగాడు? నా బొచ్చులో అసలు మీకు దేవుడికి క్షమించే అంత సీన్ ఉండటానికి మీ దేవుడు అనేవాడు పుట్టలేదని కదా నేను అనేది. పుడితే ఆధారాలు చూపిస్తే నమ్ముతారంట, నా ఆధారాలు చూపించకుండా మీకు పాప క్షమాపణ లేదు అంటే నేను అసలు పాపినే కాదు. నేను సనాతన ధర్మంలో ఎప్పుడైతే పుట్టానో అప్పుడే నేను అమృత స్వరూపుణ్ణి. ఎప్పుడైతే నేను పతిత పావనుడైన రామచంద్రుడి నామాన్ని రోజుకు 10 సార్లు పలుకుతున్నానో అప్పుడే నా పాపాలన్నీ పోయాయి. ఎందుకంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఇది మాకు రామాయణంలో క్లియర్గా ఉన్నమాట. అంటే రామచంద్రుడి యొక్క చరిత్రలోంచి ఏ ఒక్క అక్షరాన్ని మనం పలికినా కూడా మహాపాతకాలన్నీ నాశనం అయిపోతాయని మా గ్రంథం చెప్తా ఉంది. అలాంటిది రోజుకు 10 సార్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పుకునే నాకు పాపం ఎక్కడి నుంచి ఉంటుందా? పోరంబొగ్గా పాపంలో బతుకుతుంది నువ్వు కదా. నువ్వు పాపక్షమాపణ ఎత్తుక్కోవాలి. రేపిస్టోల్ని పాపిస్టోల్ని కూడా మా దేవుడిని నమ్మితే చాలు క్షమించేస్తామని పోతాం. దిక్మాల బతుకు మీది. మేము మా జోలికి వచ్చినోడితో తప్ప మేము ఇంకొకరిని టార్గెట్ చేయట్లేదు, వాడి జోలికి పోవట్లేదు కదా. మాకు ఏడ పాపం ఉండిద్ది? కాబట్టి నీ బొకడాలో పాపక్షమాపణ నాకు అక్కర్లా, నా బొచ్చులోది పాపక్షమాపణ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు నమోదు చేద్దాం. నేను కూడా రేపు ఉదయం పోలీస్ స్టేషన్ లో వీడి మీద కేసు నమోదు చేయబోతా ఉన్నా. రేపు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ లో కరుణాకర్ సుబ్బున మీద, లలిత్ కుమార్ మీద, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం. మేము రేపిస్తాం, మీరు కూడా ఇవ్వండి. ప్రతి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ కదలండి, పాస్టర్స్ ఫెలోషిప్ లీడర్స్ అందరూ వెళ్ళండి. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్స్ చూపించి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముని తండ్రి అయిన దేవుణ్ణి వీళ్ళు అవమానిస్తున్నారో చూపించి కేసు నమోదు చేయమని చెప్పండి. మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇది మీ బాధ్యత. నిన్ను తిడితే ఊరుకుంటావా? నిన్ను కొడితే ఊరుకుంటావా? యేసు ప్రభు గురించి మాట్లాడితే మాత్రం నీకు కోపం రావట్లేదా? పాస్టర్ అంటే కోపం వచ్చింది. మనం అభిమానించే పాస్టర్ ఏమన్నంటే కత్తులు పట్టుకొని వెళ్ళిపోతాం, కానీ ప్రభు గురించి ఏమన్నంటే మాత్రం ప్రభువే చూసుకుంటాడు. సిగ్గులేదుగా మాట మాట్లాడడానికి. నీ పిరికితనం, నీ భయం, నువ్వు ఎంత స్వార్థపరుడు అంటే, నీకెంత భయం అంటే, నీకెంత నిర్లక్ష్యం అంటే, నాకెందుకులే అన్న ఆలోచన ఇది. ఇవాళ మళ్ళీ అంతా దేవుడే చూసుకుంటాడు అని ప్రేమ ముసుగులో దాక్కుంటున్నాడు వెనక్కి వెళ్ళి. నీ అంత దొంగ ఉన్నాడు అసలు. మేము అది చెప్తున్నాం రా, మీ అంత దొంగలు ఎవడున్నాడు? అయినా అంతా వేసి వెంటరా పోతావు అనుకున్నాను తెలుసా. ఇవాళ క్రైస్తవుకి చెప్తా ఉన్నా, బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నోటుకొచ్చినట్లుగా మాట్లాడతాడు వాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఒక్కటే నన్ను ఆపుతా ఉంది. లేకపోతే కరుణాకర్ సుబ్బున, లలిత్ కుమార్ నోటికొచ్చినట్లుగా దేవుణ్ణి దూషిస్తున్నందుకు గాను, క్రైస్తవుల్ని నోటికొచ్చినట్లుగా దూషిస్తున్నందుకు గాను, ప్రశాంతంగా బ్రతుకుతున్న ప్రజల మధ్య మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి విడగొడుతున్నందుకు గాను, ఇష్టానుసారంగా అత్యంత అసహ్యంగా క్రైస్తవ సమాజాన్ని దుమ్మెత్తిపోస్తున్నందుకు గాని ముక్కలు ముక్కలుగా నరికి నా కొడుకుల్ని కాకులకు గద్దలకు వేసి సెంట్రల్ జైల్లోకి వెళ్ళి కూర్చునేవాడిని. కానీ దేవుని ప్రేమ నన్ను అడ్డగిస్తా ఉంది, ఆయన ప్రేమ నన్ను ఆపుతా ఉంది. కూర్చొని లేకపోయినా నువ్వు పీకేది ఏమి లేదులే అక్కడ. లేకపోతే ఈ నా కొడుకులు ఎక్కడుండేది తెలియక కాదు, ఈ నా కొడుకుల దగ్గరికి వెళ్ళి బయటికి ఇడ్చుకొచ్చి తన్నలేక కాదు. చట్టం, మనకు ఒక చట్టం ఉంది. ఒరే నీ ఆవేశం చూసి నువ్వు నిజంగానే పీకేవాడు అనుకున్నా. సరే సింపుల్ మాట చెప్తాను చూడు. అబ్బాయి మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి వచ్చి లలిత్ కుమార్ అనేవాడికి ఫోన్ చేయి, ఆఫీస్ అడ్రస్ ఇస్తా. నువ్వు చెప్పులు కొనుక్కోవటానికి కష్టంగా ఉంటే చెప్పు, నేనే తెప్పిస్తా. ఓకే, లేదు నువ్వు వేసుకొచ్చిన చెప్పులతో ట్రై చేస్తానంటే చెప్పు, అట్టాగే పిలుస్తా. కొడకా నీ గుడారంలో దమ్ముంటే వచ్చి మాట్లాడేసుకుందాం. తర్వాత ఇందాకే కదరా మా కీస్తు ప్రేమించమన్నాడు, పీకమన్నాడు, కట్టమన్నాడు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నా కొడుకులరు అంటావు. శత్రువుని సైతం ప్రేమించమన్నాడు అని చెప్పిన యేసుక్రీస్తు మాటను పక్కన పెట్టి నా కొడుక అన్నావు కదరా. అంటే మీ యేసు మాటల్ని ఒకలో ఏకలాగా తీసి పక్కన దబ్బావా? ఇవాళ వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా టెలికాస్ట్ చేసి చూపించాలనుంది నాకు, కానీ నా దగ్గర టచ్ స్క్రీన్ టీవీ లేదండి. అందుకే ఒక ఫోన్ లో వచ్చినటువంటి ఆ వీడియోని మరొక ఫోన్ తో తీసి దాన్ని మీకు చూపించాల్సి వస్తా ఉంది.
ఒకవేళ టచ్ స్క్రీన్ టీవీ ఉంటే వీళ్ళ ఏసాలు వీళ్ళ భాగవతాలన్నీ కూడా నేను ఆ టీవీ మీద మీకు చూపించేవాడిని వరుసగా, చూడండి వీళ్ళు ఏం చేశారో చూడండి అని చెప్పి. విన్నారుగా, వీడికి టచ్ స్క్రీన్ టీవీ కావాలి. దానికి ఎవడన్నా దోలెక్కిన గొర్రెలు ఉంటే చదివించుకోండి వెళ్ళి, ఆడికి అది కావాలంట. ఇప్పుడు నా దగ్గర ఏమి టచ్ స్క్రీన్ టీవీ లేదు కానీ ఈ స్క్రీన్ మీద లేదు చూపించలే, ఈ దౌర్భాగ్యుడు వేశాలు అలా చూపించవచ్చు, అదొక ఆప్షన్ ఉంది తెలుసా. కానీ మాకొద్దు, మాకు ఇప్పుడు టచ్ స్క్రీన్ పేరుతోటి ఒక 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఫండ్ రైజింగ్ చేయాలి. జస్ట్ లైక్ మణిపూర్ పేరుతో దోసుకున్నట్టు, జస్ట్ లైక్ హత్యాయత్నం జరిగిందనే పేరుతో దోసుకున్నట్టు, జస్ట్ లైక్ గిరిజనుల పేరుతో దోసుకున్నట్టు, జస్ట్ లైక్ ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫేర్స్ మీటింగ్ పేరుతో దోసుకున్నట్టు, అలాగే ఇప్పుడు ఆ టచ్ స్క్రీన్ టీవీ పేరుతో దోసుకోవాలన్నమాట. చదివించండి. ఈడిలాగా దోపిడీ తెలిసిన మాస్టర్లు ఇంతమంది పాస్టర్లు అయ్యే వాళ్ళందరికీ ఇచ్చే దశంభాగాలతో పోలితే ఈడి తినేది అంతలే కానివ్వండి. కానీ ఈడికి కానుకలు రావట్లేదని చెప్పేసి కష్టపడి పని చేస్తున్న మత మార్పిడి చేస్తున్న మత మార్పిడి మాఫియాగాళ్ళైన పాస్టర్లని ఈడు ఎంత దారుణంగా అవమానిస్తున్నాడో ఒకసారి చూడండి. కోట్లు సంపాదించుకునే వాళ్ళకి మాత్రం లక్షల రూపాయలు పంపండి, దశంభాగాలు పంపండి, ప్రథమ ఫలాలు పంపండి, కోత పండుగలకు పంపండి, నెల తిరిగేసరికి శాలరీ తీసి పంపండి. కానీ క్రైస్తవ సంఘం కోసం కొట్లాడే వాళ్ళని మాత్రం మాలాంటి వాళ్ళని కన్నెత్తి కూడా చూడకండి. ఇది ఏడుపు అనమాట. క్రైస్తవ సంఘం కోసం కొట్లాడే మాలాంటి వాళ్ళని అన్నాడు. ఎవరితో కొట్లాడేవరా నువ్వు? ఏ రోజన్నా ఒకరోజు కరుణాకర్తో కానీ నాతో కానీ సిద్ధాంతపరంగా ఒక్కడితో కొట్లాడగలిగావా? లేదు. పోనీ కనీసం మా ఆఫీసుల మీదకి వచ్చేసి మా క్రీస్తుని దూషిస్తావేరా అని చెప్పేసి మాతో కొట్లాడే ప్రయత్నం చేశావా? మమ్మల్ని పీక్ కట్టలగట్టే ప్రయత్నం చేశావా? వారు నీకంటే ఆ మరుగుదొడ్డిగాడును ఆ విజయ్ కుమార్ వీళ్ళే బెటర్ కదరా. ఇంకా ఏదో ఒక ఫైట్ చేస్తున్నారు. అసలు నీకెవడన్నా డబ్బులు ఇచ్చాడు అంటే ఆడు నిజంగా క్రైస్తవ ద్రోహిరా బాబు. మీ వాళ్ళు ఎవరన్నా డబ్బులు ఇస్తే కూడా నీ చేతికి పైసా పడిందంటే అది ఎందుకు ప్రయోజనం లేనిది. నువ్వు ఎందుకంటే క్రైస్తవులకి పైసా ప్రయోజనం చేయలేవు. క్రైస్తవ్యాన్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న మాలాంటి వాళ్ళని కూడా ఏకల పీకలేవు. కానీ లచ్చలు ఇవ్వాలంటే నీకు లచ్చలు ఎందుకు ఇవ్వాలరా? నీకు లచ్చలు ఏం పీక్ కట్టగట్టావని ఇవ్వాలరా నువ్వు? పైగా ఎంతోటి దానికి ఆ కోట్లు సంపాదించుకున్న వాళ్ళకి లక్షలు ఇస్తారు. నీ ఏడుపంతా కూడా వచ్చినోడిని చూసి ఆడవటమే కానీ నువ్వు ఏం చేసావనేది చెప్పుకుని పీకేది ఏమీ లేదు. దరిద్రుడే. అమ్మ పెట్టదు అడుక్కొని తిన్నవుది అన్నట్లుగా అడుక్కు తింటున్నావు కదరా రోజు, ప్రతిరోజు అడుక్కు తింటున్నావు కదరా. అరే ఏదన్నా ఒక వీడియోలో పెడితే దాన్ని ఫండ్ రైజింగ్ అంటారా? ప్రతి వీడియోలో అడుక్కు తింటుంటే దాన్ని ఫండ్ రైజింగ్ అనరా? ముష్టెత్తుకోవటం అంటారా? ముష్టెదవా. మళ్ళీ మా మీద చెడు ప్రచారాలు చేస్తా ఉండండి, మీకు బాగా మేలు జరుగుతుంది. ఒరే నీకు నచ్చని ప్రతిదీ చెడు కాదురా. నీ మీద చేసే ప్రతి ప్రచారం ఏదైతే ఉందో అన్నీ నిజాలరా. నువ్వు ఒక చీటర్ గాడివి, నువ్వు ఒక 420 గాడివి, నువ్వు ఒక కేడి గాడివి, నువ్వు ఒక వరస్ట్ ఫెలోవి, తాగుబోతే అదవా. ఎంత దారుణంగా ఉన్నాయండి పరిస్థితులు. జనవరి నెల మొదటి వారం క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పర్మిషన్ తీసుకొని నిరసన దీక్ష కూర్చుంటున్నాం. నేను చాలాసార్లు అడిగాను, ఒరే ఆ రోజు నువ్వు కనీసం ఒక 1000 మందిని కూర్చోబెడితే అప్పుడు నువ్వు ఒక నాయకుడిగా గుర్తింపబడి అప్పుడు నువ్వు మళ్ళీ ఫండ్స్ అడగరా. ఆ రోజు కనుక 1000 మందికి ఒక్కళ్ళ తగ్గినా సరే నువ్వు వేస్ట్గా అడిగిరా. ఓకేనా? వ్యక్తిగతంగా కొట్లాడడానికి నా బలం సరిపోదు. మహా అయితే నేను ఒంటరిగా కొట్లాడతాను, నా దగ్గర ఉన్నంత వరకు ఖర్చు పెట్టుకుంటాను, నేను చేయగలిగినంత చేస్తాను. కానీ మీరందరూ చేయి కలిపితే, మీరందరూ నాకు సపోర్ట్ గా నిలబడితే మీ అందరి కోసం నేను ఈ గొంతు అసెంబ్లీ వరకు తీసుకుని వెళ్ళగలుగుతాను అని చెప్పాను. అదండి మ్యాటర్. మీరందరూ కూడా ఆడికి దోచి పెడతా ఉంటే చదివిస్తూ ఉంటే ఈడు ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీకి వెళ్ళి పీకుతాడంట. ఈడు ఇప్పుడు మా మీద ఫైటింగ్ చేస్తున్నాను అంటే పెట్టిన వీడియో ఏదైతే ఉందో ఇది కూడా ఏంటంటే నేను క్రైస్తవులు దూషిస్తున్న వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను అని చెప్పుకోవటానికే తప్ప ఆడు మమ్మల్ని పీకేది ఏమీ లేదు. అండ్ ఇంకోటి అజయ్ బాబు, గాడ్ ప్రామిస్గా చెప్తున్నా, నువ్వు అసెంబ్లీ దాకా వెళ్ళి సమస్యలు తీరుస్తానంటున్నావు కదా, గాడ్ ప్రామిస్ నువ్వు అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా టచ్ చేయకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ఫికర్ చేయకు. నిన్ను అసెంబ్లీ గేటు ముఖం కూడా చూడకుండా చేసే బాధ్యత నాది. ఓకేనా? అండ్ ఇంకోటి, ఎవడైతే ఈ ఎమ్మెల్యే అయిపోతాడు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, ఈయన ఎమ్మెల్యే చేయాలి అని తపన పడుతున్న వాళ్ళు ఉన్నారో వాడికి, ఎమ్మెల్యే అవ్వాలి అని తపన పడుతున్న వీడికి అందరికీ టోకుని చేస్తున్న ప్రామిస్ ఇది. సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. రాసి పెట్టుకోండి. ఈ వీడియోని అవసరమైతే కట్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకే హిందూ బంధువులారా, ఇది లైఫ్ టైం ఛాలెంజ్. ఇన్ని సీటు కాదు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. 3 సార్లు చెప్పా. ఫిక్స్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.